ఎండి న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లాకు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం గంగపట్నం విలేజ్లో తన పొలంలో టెంకాయలు కొయ్యనీయకుండా అడ్డుకుని తమపై దాడి చేశారని నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండల పరిధిలోని గంగపట్నం గ్రామానికి చెందిన కాజా రమ్తుల్లా అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడు కథనం మేరకు నడుము నొప్పితో బాధపడుతున్న తాను కొద్ది రోజుల క్రితమే నడుముకు సర్జరీ చేయించుకున్నానని, జీవనాధారం కోసం తమ పొలంలోని టెంకాయలను కోసుకునేందుకు తమ పొలంలో ఉండగా మా గ్రామానికి చెందిన బొద్దుకూరు సుధీర్, బొద్దుకూరు సురేష్, కానుకుపోయిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తులు తనపై విచక్షణ రహితంగా దాడి చేశారని, తన ఆరోగ్య పరిస్థితి చెప్పినా కూడా పట్టించుకోకుండా ఎంత ప్రాధాయపడినా తనపై దాడి చేశారని, వారి వల్ల నాకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఆవేదన వ్యక్తం చేశాడు. మా తాత నుంచి వస్తుంది మాకు మీరు చేసుకుంటున్నాం మీ భూమి చేసుకుంటున్నాం. ఆ కైలు కలడానికి కొంత భూమి వేసుకోవడానికి స్థలం ఇచ్చాడు మా ఆయన. అప్పుడు ఎప్పుడో కూర్చున్నాం ఇస్తే సరే ఇస్తే ఇచ్చాడు అని చెప్పి మేమేం అడగల. దాన్ని కూడా మేము వేసిన చెట్లకి మేము టెంకాయలు కోసుకుని పోతే లోపలికి అడుగు పెడితే చంపేస్తాను తిన్నాను. మా స్థలంలో మేము బెట్టకు ఎగురొస్తారమ్మా అని చెప్పి కాలాడు పెట్టా కొట్టు వేసేటోటి. అక్కడి నుంచి స్టార్ట్ కాళ్ళు ఎందుకు అడిగి పెట్టకూడదు అంటే అవతల వాళ్ళు లీజు తీసుకున్నారు కదా, వాళ్ళు కొట్టారు. సవాయిని కూడా కొట్టలే. మనం లీజుకి ఇచ్చింది అది మీది కదా, అది మనం లీజుకి ఇలా స్థలం మనమే వాడుకుంటున్నాం. దాని అవతల వేరే వాళ్ళ పొలం ఉంది. అది లీజుకి ఆడికి ఎందుకు పోయారు మీరు? మేము అవతల పొలం మన స్థలంలోనే ఉన్నాం. మనం వాళ్ళు మన స్థలంలోకి ఎందుకు వచ్చారు? ఇప్పుడు అదే చెప్పేది, మన స్థలం అంతా ఆక్రమించుకుంటూ వస్తాం ఉన్నారు వాళ్ళు. అది అడిగినందుక మేము అది కూడా అడగల. టెంకాయలు కోసుకున్నాను మీకు ఏమంటే చెట్టు కాడ స్థలంలో అడుగు పెట్టేదానికి లేదని అన్నారు. ఏ స్థలం? మీ స్థలంలోకే? మా స్థలంలోకి అడుగు పెట్టడానికి లేదండి. వాళ్ళ స్థలంలో మనం ఎప్పుడు అడుగు పెట్టాం. ఇంకా మందే వాడుకుంటున్నారు వాళ్ళు. అట్ట కూడా మనం వాడుకుంటూ కూడా మనం అడగట్లే. మేము చెట్లు టెంకాయలు మా టెంకాయలు మేము కోసుకునేదానికి వాళ్ళు రాంతాంతం చేసేసారు. ఓకే, మీరు కేసులో అందరి పేర్లు రాశారా? ముగ్గురు పేర్లు రాశారు. ముగ్గురు పేర్లు రాశారు. మా ఊరు గంగపట్నం, ఇందుకూరుపేట మండలం, నెల్లూరు జిల్లా. ఏం జరిగింది? టెంకాయలు పోయారు మా అబ్బాయి మా ఆయన ఇద్దరు. పోతే మా అబ్బాయిని ఎందుకు వచ్చారు అని అడిగారంట. ఎవరు? బొద్దుకూరు సురేష్ అన్నాడంట. సుధీరు ఆమె అంటే మా అబ్బాయి మా కైలోకి నేను రాకుండా ఏడపోతాను అన్నాడంట. అన్నపట్ట నీకు ఏడుందరా అని చెప్పి వచ్చి గొంతు పిసికేశారు. గొంతు పిసుకటం ఎవరు? సురేష్ పెట్టి పిసికేసాడంట. మా అబ్బాయిని చంపేసేదానికి పిసికారా, లేకుంటే బతికించేదానికి పిసికారా, ఆడుకునేదానికి పిసికారా, దేనికి చేశారు? ఈ తడం ఆపరేషన్ చేసి వాడికి బాగలేదు. ఆపరేషన్ చేసి 15 రోజులు అయింది. ఓడు పాలేక పోతా ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. అటు చేశారు సార్. పోయేతలకి ఏమంటే ఇప్పుడు ఏమైంది? మీ అబ్బాయి గొంతు పిసికేశారు సార్. ఏం పేరు మీ అబ్బాయి పేరు? కాజా రమ్తుల్లా సార్. గొంతు పిసికేశారు సార్. ఇప్పుడు ఆ గొంతు పిసుకటంలో ఇప్పుడు ఎక్కడున్నాడు మీ అబ్బాయి? హాస్పిటల్లో ఉన్నాడు. ఏం చెప్పారు డాక్టర్లు? గొంతు పిసికేసి ఆ నరాలు ఏమంటే బాగా రక్తం కట్టేసి ఉన్నాయి, దెబ్బతిన్న ఉన్నాయి అని చెప్పారు. కేసు పెట్టలే మీరా? పెట్టాం సార్. ఎక్కడ? ఇక్కడే పెట్టారు. కేసు పెట్టిన దాకా రిపోర్టులు తీసుకెళ్ళలేదు సార్. చూడమన్నారు వాళ్ళు, అందుకని కేసు పెట్టారు.